మన పార్టీల మహిళలకు మంచి పదవులు ఇయ్యకున్నా నో కామెంట్. మన పార్టీల బీసీలకు సీట్లు ఎక్కువ ఇయ్యకున్నా నో కామెంట్. మన ప్రభుత్వం పోగానే మహిళలకు రిజర్వేషన్ బిల్లు కావాలి, బీసీ నేతల విగ్రహాలు పెట్టాలి అని రాజకీయం చేసుడెందుకని కవితక్క మీద మండిపడుతున్నాడు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఎమ్మెల్సీ కవితక్క మీద గట్టిగానే గరమైండు కదా మంత్రి శ్రీధర్ బాబు సారు. అసెంబ్లీలో జ్యోతిబాపులే విగ్రహం పెట్టే ముచ్చట 10 ఏళ్లు సర్కార్లున్నప్పుడు మీకు ఎందుకు యాదికి రాలేదని అడిగిండు. 10 ఏళ్లు ఉన్నది మీరే, అప్పుడు విగ్రహం పెడతా అంటే ఎవలడ్డం పడి ఆపిరో జనాలకు చెప్పాలి. అప్పటి సీఎం అడ్డుకున్నారా లేక స్పీకర్ అడ్డుకున్నారా? మీరే చెప్పుండ్రి ఇంటం. అసలు జ్యోతిబాపులే జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపించేదే కాంగ్రెస్. గొప్ప గొప్పలను యాద్ చేసుకున్నట్లా గౌరవించుకున్నట్లా కాంగ్రెస్ కు ఎవ్వరు స్పెషల్ గా పని చెప్పే అక్కర్నే లేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయన్న ఆలోచనతోని బీసీ ఓట్లు ఒల్లేసుకుందామని జ్యోతిబాపులే ముచ్చట్ను ముంగటేసుకుర్రు. అసెంబ్లీ ఇలాకా మొత్తం స్పీకర్ మండలి చైర్మన్ చేతుల్నే ఉంటాయి. గద్దెలవదా మీకు? అయినా మండలి చైర్మన్ మీ పార్టీ మనిషే కదా, 10 ఏళ్లల్లా ఎందుకు పెట్టలేదు మరి? రాజకీయం చేసేటందుకే ఈ డ్రామాలని గట్టిగానే ఆడుచుకున్నాడు శ్రీధర్ బాబు సారు. నిజామాబాద్ లా కవితక్క గెలవదని తెలిసే ఆ సీటు బీసీలకు ఇస్తామంటారు. మీరు చెప్పినట్టింటే గవర్నర్ మంచిది, కానీ ఆమె తెలివితోటి పని చేస్తే గవర్నర్ రాజకీయం చేస్తుంది అంటారా? అని సోట్లు పెట్టినంత పని చేసిండు. మరి దీని మీద కవితక్క ఏమంటదో చూడాలిగా.